ఎంఎం పూంచి కమిషన్ పేర్కొన్న వాటిలో సరైనది కానిది ఏది? ఆప్షన్ ఏ గవర్నర్ పదవీకాలం 5 సంవత్సరాలు. ఆప్షన్ బి అఖిల భారత సర్వీసులను విస్తరించాలి. ఆప్షన్ సి గవర్నర్ను నియమించేటప్పుడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని సంప్రదించాలి. ఆప్షన్ డి సభలో ముఖ్యమంత్రి మెజారిటీ ఉన్నప్పటికీ గవర్నర్ వారిని తొలగించవచ్చు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి. సభలో ముఖ్యమంత్రి మెజారిటీ ఉన్నప్పటికీ గవర్నర్ వారిని తొలగించవచ్చు. ఎంఎం పూంచి కమిషన్ 2007లో ఏర్పడింది. 2010లో తన నివేదికను ఇచ్చింది. మొత్తం తను ఎన్ని సిఫారసులు చేసిందంటే 310 సిఫారసులను చేసింది. 7 వాల్యూమ్లలో నివేదికను సమర్పించింది. క్రింది వానిలో సరైనది ఏది? 1. అంతర్రాష్ట్ర మండలి రాజ్యాంగబద్ధ సంస్థ. 2. అధికరణ 262లో ఉంది. 3. ఇది 1996లో ఏర్పడింది. ఆప్షన్ ఏ 1, 2. ఆప్షన్ బి 1, 3. ఆప్షన్ సి 1 ఓన్లీ. ఆప్షన్ డి ఆల్ ఆఫ్ ది అబవ్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి 1 ఓన్లీ. ఆర్టికల్ 263 అంతర్రాష్ట్ర మండలి గురించి చెప్తుంది. ఆర్టికల్ 262 అంతర్రాష్ట్ర నదీ జలాల గురించి చెప్తుంది. అంతర్రాష్ట్ర మండలి 1990లో ఏర్పడింది. దీన్ని ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వం విపి సింగ్ ప్రభుత్వం.